సుగుణ, ఏమిటలా ఉన్నావు? చొరవ తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి. నా వివాహ విషయాల్లో ఒక రహస్యం ఉన్నది. ఏమిటా రహస్యం? ఈ వివాహం నీకు ఇష్టం లేదా? ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. దైవం ఇచ్చిన వరంగా ఉప్పొంగిపోతున్నాను. మరి నా జాతక చక్రం చూసిన వాళ్ళంతా నాకు మాంగళ్య బలం లేదని, పెళ్ళైన ఏడాదిలోనే నా జీవితం మోడైపోతుందని చెప్పారు. స్వయంవర సభలో మొదట చెప్పిన ఈ మాటలే నిజం. ధైర్యమూర్తులైన మీరు ఈ దీనురాల్ని కనికరించి ముందుకొచ్చేసరికి ఆ మాటలు ఒక పరీక్షగా పలికినవేనని, అబద్ధమని మిమ్మల్ని నమ్మించి మోసగించారు. సుగుణ, దీనికేనా ఇంత బాధపడుతున్నావు? ఈ రహస్యాన్ని మా పెద్దలు దాచినందుకు నన్ను క్షమించండి. సర్వభోగాలతో స్వర్గతుల్యం కావలసిన మీ జీవితాన్ని ఈ అభాగ్యురాలి కోసం బలి చేయకండి. నిండు సభలో మీ చేతులతో హారం అలంకరించారు. నాకదే 10,000. ఆ తృప్తితో, ఆ ఆనందంతోనే నా జీవితాన్ని ముగిస్తాను. సుగుణ, నీకు భర్తగా ఒక్క క్షణం జీవించటమే నాకు 1000 ఏళ్ల ఆయుర్దాయంగా భావిస్తాను. మరణం మానవులందరికీ ఉంది, కానీ నీలాంటి గుణవతిని భార్యగా పొందే భాగ్యం నాకు ఒక్కడికే ఉంది. ఆ అదృష్టానికి నన్ను దూరం చేస్తావా సుగుణ? అలా అనకండి. కోటి జన్మలెత్తినా నేనెప్పుడు మీ దాన్ని. సుగుణ, కనిపించని భవిష్యత్తు తలుచుకుంటూ కంపించిపోతూ ముందున్న బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటామా? మరుక్షణంలోనే రాలిపోతానని భయపడితే ఏ పుష్పమైనా కళకళలాడుతూ వికసిస్తుందా? నీ అనురాగ బలంతో నాకు నిండు జీవితం ఉంది. భయపడకు సుగుణ. ప్రభు. సుగుణ, సుగుణ, ఎందుకలా దూరం అయిపోతున్నావు? మాంగళ్య బలంతో మన ప్రణయం మరింత పవిత్రం కావాలేనా? మన్నించండి యువరాజు, అతి ముఖ్యమైన విషయం. ఏమిటి? స్వయంవర సభలో అవమానితులైన రాజలోకం అంతా ఏకమై మీ మీద యుద్ధం ప్రకటించింది. మన కోటను ముట్టడించబోతున్నది. మనం తక్షణం బయలుదేరాలి. అలాగా? సరే, పద. ప్రభు, ఏమిటిది? నా జీవితంలో మెరుపును చూసి పరవశించిపోయాను. ఇంతలోనే పిడుగు రాలుతుందని అనుకోలేదు. ఆ తర్వాత చల్లని వానజల్లు కూడా వస్తుంది సుగుణ. నువ్వు విచారించు. క్షణంలో శత్రువుల్ని ఓడించి ముహూర్తానికి ముందుగానే తిరిగి వస్తాను. మీ అన్నను కలుసుకునే అవకాశం లేదు. వారికి వార్త చెప్పు. వస్తాను. అన్నా, ఏమైందమ్మా? అన్నా, వారు వారు శత్రువులను ఎదుర్కోవడానికి వెళ్ళారు. బావ యుద్ధానికి వెళ్ళాడా? అవును. నిన్ను కలిసి చెప్పడానికి వ్యవధి లేక కళ్యాణ ముహూర్తానికి తప్పక వస్తానని నీతో చెప్పమన్నారు. అదేమిటమ్మా, ఇంత సైనిక సమూహం ఉంది, నేనున్నాను. బావే స్వయంగా యుద్ధానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అడుగడుగునా నా దురదృష్ట రేఖను సవరించాలని ఎంతో శ్రమ పడుతున్నావు. ఆఖరకు నీ శ్రమ ఏమవుతుందో. సుగుణ, బాధపడకు. ఈ వివాహం తప్పక జరిగి తీరుతుంది. బావ మహాపరాక్రమశాలి. శత్రువులను జయించి సుముహూర్తానికి బావ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మహారాజా, ఆలస్యం దేనికి? లగ్నపత్రిక ఇచ్చి మిమ్మల్ని నా వెంట తీసుకురమ్మన్నాడు జయంత భూపాలుడు. వెంటనే వివాహానికి బయలుదేరండి. మహాత్మా, శుభలేఖందని ఈ సమయంలోనే శత్రువులు మాపై దాడికి వస్తున్నారు. అటు వివాహం జరిపించడమా, ఇటు శత్రువులను ప్రతిఘటించడమా? ఏం చెయ్యాలో నాకేం బోధపడడం లేదు మహాత్మా. విచారించకండి నాన్నగారు. కళ్యాణము ఆగదు, కథనము ఆగదు. నాపై యుద్ధాన్ని ప్రకటించిన శత్రు సమూహాన్ని క్షణంలో మట్టుపెట్టి ముహూర్తం వేళకు తిరిగి వస్తాను. మీరంతా బయలుదేరి వెళ్ళండి. వివాహానికి వ్యవధి కూడా లేదు. శత్రువులను ఎదుర్కోవడానికి నేను వెళ్తాను. వద్దు. ఈ వివాహం కారణంగానే శత్రువులు నాపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధానికి నేను వెళ్ళక తప్పదు నాన్న. ప్రభు, ప్రభు, మరొక దిశగా అంగరాజు వంగరాజులు కూడా మన కోటపై ముట్టడించడానికి వస్తున్నారు. మంచిది. విజయుడిపై వేగంగా తిరిగినా నాయన.
పందలు పారిపోయారు. యుద్ధం అంటూ పిలిస్తే వచ్చాం, పట్టుమని 10 మంది లేరు. అవును, ఇదొక యుద్ధమా? ఈ ఆభరణాలు తీసుకోండి. పండి పండి చంపండి, నరకండి. ప్రభు, అదిగో మరలా వస్తున్నారు. అవును, ఎదురించి పోరాటము లేదు, పూర్తిగా పారిపోవటము లేదు. ప్రభు, శత్రువుల ధోరణి చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏమిటి? వివాహ ముహూర్తానికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా కాలయాపన చేయడమే వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ముహూర్తం గడియ సమీపిస్తుంది. ప్రభు, శీఘ్రంగా వెళితేనే గాని సమయానికి మీరు అందుకోలేరు. కావచ్చు, కానీ శత్రువును పూర్తిగా తరిమి కొట్టంది వెనుదిరిగిపోవటం క్షాత్రధర్మం కాదు. ఇటువంటి సమయంలో క్షత్రియ ధర్మ ప్రకారం కత్తికి బాసికం కట్టి కళ్యాణం జరిపించమని చెప్పు. వెళ్ళు, వెళ్ళు.